హాయ్ ఫ్రెండ్స్, కొబ్బరి మామిడి పండుతో లడ్డు అయితే చేసే దీనికోసం ఒక కొబ్బరికాయ ఒక మామిడి పండుని తీసుకున్నాను. కొబ్బరికాయకి ముక్కలకైతే వీడియోలో చూపిస్తుండగా పై పొట్టునంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ ఎండు కొబ్బరిని కూడా వాడుకోవచ్చు. ఎండు కొబ్బరిని వాడితే షుగర్ అయితే కొద్దిగా ఎక్కువగా పడుతుంది. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టి ఈ కొబ్బరి పొడిని అయితే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి సిమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మామిడి పండుకి పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. అది స్వీట్గా ఎక్కువగా ఉందన్నమాట. మామిడి పండు కూడా చాలా స్వీట్గా ఉంది. అందుకని చెప్పి నేనైతే షుగర్ తక్కువగా తీసుకున్నాను. నాకైతే 3 టేబుల్ స్పూన్ షుగర్ అయితే పడింది. ఇక్కడ కట్ చేసుకున్న ముక్కలను కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాను. 2 యాలక్కాయలు కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. నేను యాలక్కాయలు వేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయిందనమాట. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుములోనికి వేసుకొని ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మిల్క్ పౌడర్ ప్లేస్లో పాల మీగడ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బాగా సిమ్లో ఒక 10 నిమిషాల పాటు కలుపుకోవాలి. ముద్ద ప్యాన్ నుండి సెపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పావు గంట పాటు చల్లారబెట్టుకొని మనకు నచ్చిన సైజులో అయితే లడ్డూల్ని తయారు చేసుకొని కొద్దిగా కొబ్బరి పొడిలో అద్దుకుంటే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి మామిడి పండు లడ్డు అయితే తయారైపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.